ఒరే, ఇక మీ మధ్య దూరాలు ఉండకూడదు, మళ్ళీ నువ్వు సింధు కలిసి సంతోషంగా ఉండొచ్చు కదరా అన్నాను. దానికి వాడేమన్నాడో తెలుసా? ఏదో ఫ్లోలో సింధు చేత టిఫిన్ తింటే అంతా దానికే నాకు సింధు మీద ప్రేమ కలిగింది, నేను మారిపోయాను అనుకుంటే ఎలా నాన్న అన్నాడు. అమ్మగా సింధు పిల్లలకి మంచి ఫుడ్ పెడుతుందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నాన్నగా నాకుంది అన్నాడు. అందుకే అలా చేశాను అన్నాడు. విన్నారు కదా అత్తయ్య, యష్ ఇదంతా చేసింది మారో లేక నా మీద ప్రేమ ఉండో కాదు, పిల్లల కోసం. లేదమ్మా సింధు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, యష్ మారాడు, కాని ఎందుకో బయటపడలేకపోతున్నాడంతే. నా మాట విని నువ్వు గుడికి వెళ్ళి దేవుడికి అర్చన చేయించు, అన్నీ అవే సర్దుకుంటాయి. ఇంకేం ఆలోచించకమ్మా. ఈ సమయంలో నీకు దేవుడు తోడుగా ఉంటే అన్ని శుభాలే జరుగుతాయి. వెళ్ళి అర్చన చేయించు. సరే అత్తయ్య. దాము, ఇంత ఓపెన్గా వాడు చెప్పినా కూడా నీకు అర్థం కదా? చంద్ర, నువ్వు వాడి మాటలు మాత్రమే విన్నావు, అదే నిజం అనుకుంటున్నావు. వాడి మాటల వెనుక దాగున్న మనస్సుని నేను అర్థం చేసుకున్నాను కాబట్టే యష్ మారాడని అంత నమ్మకంగా చెప్తున్నాను. అసలు అంతేలే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఈ ఎండలో ఎక్కువసేపు ఉండటం నా వల్ల కాదు. గీత ఎక్కడుందో ఏంటో, త్వరగా రమ్మని చెప్పాలి. మధు ఎక్కడుందో ఫోన్ చేస్తాను. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో ఈవిడ కొలొకటి. ఇదేంటి కాల్ కట్ చేస్తోంది? సార్ ఎప్పుడు వస్తారు? వచ్చేస్తారు మేడం. లోపల ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు మేడం. అది అయిపోగానే వచ్చేస్తారు. మీరు వెయిట్ చేయండి మేడం, వచ్చేస్తారు. ఓం శ్రీమాత్రే నమః. అమ్మా, మీ గోత్రనామాలు చెప్పండి. పైడిపాల గోత్రం యశస్వి, సింధు, రిషి, శశి. అమ్మా, ఓం పైడిపాల గోత్రోద్భవస్య యశ్ నామధేయస్య సింధు నామధేయస్య. దేవుడా, నా భర్త నాకు దగ్గర అవుతాడన్న నమ్మకం కలుగుతుంది. నా నమ్మకాన్ని నిజం చేసి మా కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండేలా చూడు. నేను ఆడే నాటకానికి ఒక ముగింపు చెప్పి ఆ మధు దుర్మార్గాలకి అడ్డుకట్ట వేసి దాని కథ ముగిసిపోయేలా చూడు. అది దాచిపెట్టిన జనాల డబ్బులు బయటికి తీసి ప్రాజెక్టు పూర్తయ్యేలా చేసి యష్ మీద జనాలు పెట్టుకున్న నమ్మకం నిలబడేలా చెయ్యి.
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అకాల్ మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ దుర్గాపాదోదకం పావనం శుభం. దీర్ఘాయుష్మాన్ భవ. అనుగ్రహ ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. అయ్యో ఏమండి ఏమండి అమ్మా అమ్మా అయ్యో అయ్యో అమ్మా అన్నా వాటర్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. కొంచెం ఇవ్వండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. అమ్మా ఇదిగో ఈ వాటర్ తాగండి. ఏమైందమ్మా? నా ఆరోగ్యమేం బాలేదమ్మా. నాకు లో బీపీ, పైగా విపరీతమైన ఎండుంది కదా, అందుకే కాళ్ళు తిరిగి పడిపోబోయాను. అయ్యో సరే, ఒక పని చేయండి. మీ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మాది ఈ ఊరు కాదమ్మా, బెంగళూరు. నా పేరు కస్తూరి. నాకు బాగా కావాల్సిన వాళ్ళకి ఈ లెటర్ ఇద్దామని వచ్చాను. తన కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నానమ్మా. ఎంతసేపని ఇలా ఎండలో ఇక్కడే వెయిట్ చేస్తారు? అసలే మీకు హెల్త్ బాగాలేదంటున్నారు, పైగా లో బీపీ కూడా ఉందంటున్నారు. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదండి. ఇక్కడ దగ్గరే మా ఇల్లు, కాసేపు మా ఇంట్లో రెస్ట్ తీసుకుందరు గాని రండి. అయ్యయ్యో, మీకెందుకమ్మా శ్రమ? పర్లేదమ్మా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇందులో శ్రమే ఉందండి, మనిషికి మనిషి సాయం అంతే. ఒంటరిగా ఉన్నప్పుడు పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసమ్మా. మీరేం ఆలోచించకుండా రండి, మా ఇంట్లో రెస్ట్ తీసుకోండి. ఒక్క నిమిషం అమ్మా. మళ్ళీ చేస్తుంది, విసిగించేస్తుంది. చా, ఎందుకో తను ఫోన్ ఎత్తటం లేదమ్మా. మీరేం కంగారు పడకండి, ఆమె మీకు కాల్ చేస్తే అడ్రస్ చెప్పి మా ఇంటికి రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. సరే పదండమ్మా.